అరే రాజకీయంలో ఎంతో తెలివి కావాలి. తెలివి ఉన్నోళ్ళే రాజకీయాలని, అంటే రాజకీయం అందరు చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు రాజకీయం. మన దగ్గర చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలకు రాజ్యాంగం మీద అవగాహన లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికి ఉన్నారు. వాళ్ళు బయటికి రారు, పేరుకి ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గంలో తిరుగుతారు, ఆ ఎలక్షన్ల టైంలో పోతారు, ఏవో 4 కానుకలు అవి ఒకటి ఇస్తారు, గెలుస్తారు, కూర్చుంటారు. ఆలు రాకున్నా అద్దులు దాటేస్తుండ్రు, రాజకీయాలంటే రంకెలు వేస్తున్నారు. నేను అప్పుడప్పుడు కూడా కొంత ఆడాడు చూసుకుంటా ఇనుకుంటూ వస్తున్నా. ఈ మల్లారెడ్డికి చదువు సగా రాదారగా. మల్లారెడ్డి ముచ్చట చెప్పనా? మల్లారెడ్డి ముచ్చట కూడా ఏంటంటే వ్యాపారస్తుడు. వ్యాపారస్తుడిది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు చదువుకున్న వాళ్ళేమో చదవమంటారు, నాన్న వాళ్ళేమో చదువుకున్న వాళ్ళేమో రాజ్యం వెళ్తురు అనేది కూడా. మల్లారెడ్డి వ్యాపారస్తుడు. మల్లారెడ్డి వ్యాపారం స్టార్ట్ చేస్తున్న సమయంలో ఆయన అంటాడు, పూలు అమ్మినా పాలు అమ్మినా అన్నీ చేసినా ముచ్చట చేస్తాడు, ముచ్చట మింగుతాడు. కానీ మన భాషలో మాట్లాడాలంటే ముచ్చట మింగుతాడు అని అంటాం. కానీ పూలు చాలా మంది అమ్మిరు, పాలు చాలా మంది అమ్మిరు. అందరూ మల్లారెడ్డిలు ఎందుకు కాలే? మల్లారెడ్డి నువ్వు అమ్మలేదా పాలు? నువ్వు ఇక పాలు అమ్మితివి, గుర్రగాయిస్తీవి, మల్లారెడ్డి దగ్గర ఉన్న పైసలు నీ దగ్గర ఉన్నాయా? మరి ఎట్లా సంపాదించవచ్చు ఇవన్నీ? దానికి లోతైన ముచ్చట ఉంది. కానీ ఆ ముచ్చట దాన్ని సపరేట్గా ఒకరోజు తీసుకుందాం దాన్ని. చాలా సీక్రెట్, అది చాలా పెద్ద ముచ్చట. ఈ ముచ్చటకు తమిళనాడు రాజకీయాలకు సంబంధం ఉన్నది. అది లేదు, తమిళనాడు వాళ్ళట కొన్ని ఆస్తులు ఉండేనట ఇక్కడ, పెద్ద అన్ని పెద్ద డాక్యుమెంట్లు అవన్నీ కథ వేరే ఉన్నది. అదంతా తర్వాత మాట్లాడదాం. కానీ పెద్ద భాగవతం దాన్ని కొన్ని డీటెయిల్స్ వచ్చినాక. చదువు లేని వాళ్ళు కూడా అసెంబ్లీలో అక్షర పరిజ్ఞానం లేని వాళ్ళు సమాజ అసలు చదివి బ్రహ్మాండంగా పరిపాలన సాగిద్దామని అన్న ఆలోచన కాకుండా అయితే అటంతిలో చదువుతుంది. పైసా ఏదైనా చేపిస్తుంది, ఏదైనా చేస్తుంది. అయితే ఏమైందంటే, జరిగిన విషయం ఏంటంటే, ఆస్తి సడన్గా వచ్చింది. సడన్గా ఆస్తి వచ్చినప్పుడు ఏమైందంటే, ఇక ఆలోచనలు మొదలైతాయి, వ్యాపారాలు మొదలైతాయి, అన్నీ మొదలైతాయి. మొదలైనప్పుడు అప్పట్లో రాజకీయాలలో ఎట్లా ఉండి ఈయన వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు అంటే, అప్పుడు భూస్వాములు, పటేల్ పట్వారిగిరి ఉన్నప్పుడు భూస్వాములు వాళ్ళు రాజకీయాలను ఏలుతుండే. రాను రాను వాళ్ళు ఏం చేసేదంటే, చేతి కింద పట్టెగాలం పెట్టుకునేది. జర దొడ్డుగా కణాలు తిరిగిన వాళ్ళని పెట్టుకొని, అరే ఆడాడు కంపెనీ పెట్టిన అది పెట్టిన పోయి వసూలు చేసుకురాపో, రేపో పటేల్ చెప్పిండు పో అని తోలుతారు. వీడు పోయి వసూలు చేసుకొచ్చేది. ఈ వ్యాపారం నడిచిన నడవకున్నా ఇక రాజకీయ నాయకులతో మనకెందుకు పంచాయతీ, ఆయన పెద్ద ఎమ్మెల్యేనట, ఆయన ఇక మంత్రి అట, పంపేదిగా. ఈ పంపంగా చేతి కింద ఉన్న వాళ్ళు ఏం చేసిరంటే, రౌడీలు ఇక అడిగి పోయి, నేను సార్కు తక్కువ వేసినని చెప్పి నేను కొన్ని తీసుకుంటా, సార్ కొన్ని ఇస్తా, ఈసారి వచ్చినప్పుడు ఏమన్నా ఉంటే మీరు తక్కువ రానిస్తా అని చెప్పేసి ఈ రౌడీలు పైసలు జమ చేసుకోరు. ఈ కూడా ఉన్నాయి. ఈ రౌడీలు జమ చేసుకొని ఏం చేసినాయి అంటే, అప్పుడు ఒకటే పార్టీ ఉండే, తర్వాత ఇంకో కొత్త పార్టీ వస్తుందిగా. కొత్త పార్టీ రాగానే కొత్త పార్టీ మంచి పేరు ఉన్నది, ప్రజలలో ప్రభంజనం సృష్టించిన పార్టీలు కొన్ని ఉండే, అందులోకి చేరి ఈ రౌడీలు చేస్తే అప్పుడు ఆయన ఏం చేసిన, వాళ్ళకు పెట్టుబడి పెట్టుకుంటోడు కావాలి, కొత్త పార్టీకి ఆర్థికంగా జర బలంగా ఉన్నోడు కావాలని చెప్పేసి రౌడీలను తీసుకొని రాజకీయాలకు వచ్చి ఆ రౌడీలు పైసలు ఆ వచ్చిన ఆయన చరిష్మతోని వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. అయితే రౌడీల నుంచి నెక్స్ట్ ఇంకా కథ ఉంది. మళ్ళీ ఈ రౌడీలే ఎమ్మెల్యేలు అయ్యి మళ్ళీ వీళ్ళు డైరెక్ట్ వ్యాపారులనే మళ్ళీ బెదిరించేది ఫైనల్గా. అలా ఈడు మళ్ళీ ఫైనల్గా వ్యాపారస్తులని కంపెనీలని ఈడైనాక ఏం చేసి ఏమైనా నువ్వు పెట్టినావు, ఏమో ఉత్తాన కూర్చున్నావు, ఏం వచ్చి కలవవా, ఏం తమాషాలు చేస్తున్నావా, వెంచర్ వేసుకున్నావు, నా దాంట్లో వెంచర్ వేసి నేను కళ్ళకు కనిపిస్తలేనా, నువ్వు ఉంటావా, మొత్తం చదువుకొని పోతావా, తోలనా మనుషులని మొత్తం ఏడికాడికి రాళ్ళు వీకేసి నువ్వు ఎట్లా అమ్ముతావు, అమ్ము ప్లాట్లు నీ సంగతి
లేకపోతే చెడికిన రౌడీలు ఉండాలని ఆయన తెలుసు. ఆనంగానే సగం దాంట్లో 20% 30% ప్లాట్లు రాపించుకుంటారు ఇప్పుడు కూడా మొన్న మల్లారెడ్డి మీద కూడా ఆరోపణలు వచ్చినాయి ఆ మధ్యన. అయితే ఇట్లా అయినాక లాస్ట్కు ఇక వ్యాపారస్తులు విసిగి చెందిపోయారు. ఇక వ్యాపారస్తులు విసిగి చెందిపోయి ఏం చేశారంటే, ఈ అమ్మాయి ఎన్నేళ్ళు ఇలాగ వంచుతాం, మనమే రాజకీయాలకు వస్తే అయిపోద్దిగా ఇది కథ అన్నట్టు మల్లారెడ్డి రాజకీయాలకు వచ్చిండు. ఇక వీళ్ళకిచ్చి వాళ్ళకిచ్చి దోసాన పెరుగుతుంది కదా, ఎమ్మెల్యేలకు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి యాస్టకి వచ్చి దోసాన వచ్చి ఇక్కడిదే మల్లారెడ్డి నటుడేనా మొత్తం దోసుకోపోతురు. ఆయో తిరిగా ఒకరు ఈ లోకంలో నీతికి నిలువ నీడలేదు. అయితే ఈయన రాజకీయాలకు వచ్చిండు. వ్యాపారస్తుడు రాజకీయాలకు వచ్చినప్పుడు వ్యాపారస్తుడు వ్యాపారమే చేస్తాడు. రాజకీయం ఎందుకు చేస్తాడు? రాజకీయ వ్యాపారం, రాజకీయం వ్యాపారం అయింది. ఇప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డి కావచ్చు, ఈయన కావచ్చు, అక్కడ నారాయణ కావచ్చు, స్కూల్లో సంస్థలు నడిపేటోళ్ళు ప్రభుత్వానికి వీళ్ళు ఎంతో అంత కడుతుంటారు. వీళ్ళు ఈ కట్టుడు గిట్టుడు ఉండదు ఆ సంస్థల నుంచి, ఇక మినహాయింపు ఉంటుంది. ఇక ఇది కథ. మిగతాది ఏం చేస్తారు, దీంట్లో మంత్రులు తీసుకొని కొత్త కాలేజీలు కొత్త స్కూల్ ఇంట్లో ఉన్న లోపాలు అన్నీ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ స్కూళ్ళు కాలేజీలు ఉన్నోళ్ళు ప్రభుత్వ స్కూళ్ళని ప్రభుత్వ కాలేజీలని చంపేయడానికే ప్రయత్నం చేస్తారు. అక్కడ ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రభుత్వ కాలేజీలలో చదువుకుంటే ఈ కాలేజీలలో ఓడి చదవాలి, ఈడ ఫీజులు ఓడగట్టాలి, వాని ఆస్తులు అమ్ముకోనైనా ఇలా చదువుకునేటట్టు చేయాలంటే అందులో 5 సార్లకు 3 ఉంటారు, 2 ఉండకుండా చేయాలి, బాత్రూమ్ లేకుండా చేయాలి. ఈ లేకుండా చేస్తేనే ఇళ్ళకి వస్తాయి. ఆ ఉపాయంతో ఇట్లా పరిపాలిస్తారు రాష్ట్రాన్ని. రంగులేని బట్ట మాట సాగదాయరా, న్యాయము చెప్పే గొంతు మూగబాయరా. అట్లా నా సంటోళ్ళు బజార్లు బట్టి ఇడుపుల పొట్టి తిరుగుకుంటా గిట్ట చెప్పుకోవాలి. మా పేరు మీద బట్టలు లేవా, ఆ బట్టలు కూడా రంగులు లేవా, న్యాయం చెప్పే గొంతు మూగబోతుంది అంటే ఇక్కడ చెప్తుందా న్యాయం గొంతు? మరి అంటే ఇప్పుడు ఈ కాలం నడుస్తుంది అన్నట్టు నడుస్తుంది. ఇంకో అది అట్లా అయింది కాదు, ఇది వ్యాపారం అయింది, అందరు అట్లనే చేస్తుర్రు. మళ్ళీ ఒకనాడు తీసుకుందాం ఆయన భాగవతం, మళ్ళీ తీసుకుందాం భాగవతం. ఈ ఒకడు భూములు తవ్వుతుంటాడు, భూములు తవ్వి మైనింగ్ యురేనియం కోసము, బంగారం కోసం, గనుల కోసం భూములని అడవులని చెరబడుతుర్రు.